జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా మహాలక్ష్మి, మహాలక్ష్మి, అమ్మా నీకు ఫోన్ వస్తుంది చూడమ్మా. అలాగే అమ్మా. పృథ్వీ గారమ్మా. ఏంటో మాట్లాడమ్మా. హలో పృథ్వీ గారు. హాయ్ మహి, హౌ ఆర్ యు? బాగున్నాను. చెప్పండి, ఫోన్ చేశారు? అంటే అది ఒక విషయం నీకు చెప్దామని. ఏంటండి? ఆ రోజు నీకు ఫోటో ఇమ్మని చెప్పింది, ఆవిడ మళ్ళీ కనిపించింది. ఎక్కడ ఎక్కడ కనిపించింది పృథ్వీ గారు? ఇందాకే మహి నాతో వచ్చి మరీ మాట్లాడింది. ఏం మాట్లాడింది? ఏదైనా చెప్పిందా? చాలా ముఖ్యమైన విషయం అని ఒక మాట చెప్పింది. ఏంటది పృథ్వీ గారు, త్వరగా చెప్పండి. ఆ, రేపు నిన్ను మీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పింది. ఈ ఒక్క విషయమే చెప్పి వెళ్ళిపోయింది. అవునా? అదే మహి, ఈ విషయమే నీకు చెప్దామని ఫోన్ చేశాను. ఉంటాను మహి, బాయ్. సీతారత్నం, నీ కూతురు నోటి వెంటే ఇప్పుడు ఈ విషయం నీకు తెలిసాక నీ మొహంలో రంగులు ఎన్ని రకాలుగా మారిపోతాయో ఈ కళ్ళతో చూసే అదృష్టం లేకుండా పోయిందే. బట్ చూస్తాను. మహాలక్ష్మి, ఏంటమ్మా? ఏంటమ్మా నువ్వనేది? అవునమ్మా, రేపు నన్ను ఆవిడ దగ్గరికి తీసుకెళ్తానని చెప్పిందంట. నాగవల్లి, నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ కలుస్తూ కొత్త ఎత్తులు వేస్తూనే ఉన్నా. ఎందుకు మా మధ్య చిచ్చు రేపాలని చూస్తున్నా? అమ్మా, ఏంటమ్మా? రేపు మా అమ్మని చూసే కంటే ముందే నేనొక పని చేయాలనుకుంటున్నాను. అది జరగాలి అంటే ముందు నాకు మీ నిర్ణయం కావాలి. ఏంటమ్మా అది? నీకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏం చేయాలో చెప్పమ్మా. ఏం లేదమ్మా, ఇప్పుడు నువ్వు నన్ను నీ కన్న బిడ్డ కంటే ఎక్కువగానే చూసుకుంటున్నావు కదా. ఇక నుంచి నీ సొంత బిడ్డలాగా చూసుకుంటావా? మీ సొంత బిడ్డలాగా చూసుకుంటావా? మహి, రేపు నేను నా కన్న తల్లిని కలవడానికి ముందే తనతో నాకు ఏ సంబంధం ఉండకూడదు. అంటే నీ బిడ్డగా నన్ను దత్తత తీసుకుంటావా? నీ బిడ్డగా నన్ను దత్తత తీసుకుంటావా? విరాజ్ నీ బిల్లు కడతాడా? ఎంత ఆశ్చర్యం అక్కర్లేదు పిన్ని. ఇదిగోండి, ఇది నాకు నచ్చిన చీర, మీరు మెచ్చిన చీర అని చూపెడితే చాలు. బంగారం బిల్లు కట్టనా అంటూ ఫీల్తో ముందుకొచ్చేస్తాడు. బిల్లు కట్టకపోతే అంతవరకు రాదు పిన్ని. వస్తే నేను ఇంతవరకు వచ్చేదాన్ని కాదు కదా. నా మొగుడే బిల్లు కడతాడు. ఎదుగోండి, బామ్మగారి మీద ఒట్టు. నీ మీద నాకు నమ్మకం ఉంది చిన్న మనవరాలా. నువ్వు తీసుకో, దాని మాటలకేంది, ఎప్పుడు ఇంతేగా. నువ్వు తీసుకో. అలాగే బామ్మగారు.
ఆ రెడ్ కలర్ శారీ ఏదో బాగున్నట్టుంది. కన్నయ్య ఈ రెడ్ సారీ బాగుంది అన్నావు కదా, నీ మనసు ఏం కోరుకుంటుందో ఆ స్పందన నేను వినలేనా కన్నయ్య? సందర్భాన్ని బట్టి గుండె వేగం మార్చుకోవచ్చేమో కానీ నా మనసు నీ మనసుతో కలిసి ప్రయాణం చేసే వేగం ప్రాణం పోయినా మారదు. నీ మనసుని తాకిన చీర ఏదని నువ్వు నన్ను పరీక్షించచ్చు, కానీ నాతో నువ్వు ఉండగా నా ఎదురుగా ఏ సమస్య ఉన్నా నాకది పరీక్షే కాదు. లవ్లీ ఫీల్ అంట, లవ్లీ ఫీల్. నా మనసులో ఉన్న శారీనే గెస్ట్ చేయలేకపోయింది. మ్హూ. కన్నయ్య, హలో, ఆ చీర 80,000. కన్నయ్య 80,000 పిన్ని గారు అడుగుతున్నారు. ఆ పేమెంట్ నేను ఇస్తాను. విరాజ్, ఏంటి నాన్న నువ్వు చేసేది? శారీయే కదమ్మా, పోనీలే. పోనీ ఏంటి కన్నయ్య, ఏదో ఉత్తెత్తుగానే ఇస్తున్నాడు అనుకోరు అత్తయ్య గారు? నువ్వు అసలు బిల్ ఎందుకు కడుతున్నావో చెప్పు కన్నయ్య. ట్రీట్మెంట్ చేస్తున్నాను కదా అందుకని ఇచ్చావా, లేక భార్యని కదా అని ప్రేమగా బహుమానంగా ఇచ్చావా? సరే కన్నయ్య, నువ్వెలా ఇస్తేనేం, నువ్వు నాకు శారీనిచ్చావు. ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.